అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి మే 25వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలు వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క సమయం అనుకూల సమయం ప్రతికూల సమయం ఏ విధంగా ఉండబోతుంది, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ బాలాజీ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9959841642. ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, వ్యాపారం, కోర్టు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణాలు, రాజకీయం, నరదిష్టి, నాగదోషం, పిల్లలు మాట వినకపోవడం, చదువు, ఉద్యోగం మొదలైన అన్ని సమస్యలకు 100% పరిష్కారం తప్పకుండా లభిస్తుంది. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడను. 100% స్త్రీ పురుష వశీకరణ చేయబడను. గుప్త నిధులు చెప్పడం మా ప్రత్యేకత. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒకే ఒక్కసారి మన గురువుగారిని ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను పరిశీలించినట్లయితే కనుక వీరు చాలా చిన్న పిల్లల మనస్తత్వం కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. అలాగే వీరు ఎంతో మేధస్సు కలిగిన వారు, గంభీరమైనటువంటి ఒక మంచి మనస్తత్వం గలవారు, అలాగే చక్కని రూపలావణ్యం గలవారు. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున వారి కుటుంబం ద్వారా ఒక పాత స్నేహితురాలు కావచ్చు, చాలా రోజులుగా మీతో మాట్లాడినటువంటి ఒక స్త్రీ కావచ్చు, ఆమె చెప్పే మాటల ద్వారా, ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు పంపించిన ఒక సందేశం ఏదైతే ఉందో, ఎన్ని రోజులుగా ఆగిపోయినటువంటి కొన్ని ఆశను మరిగి మీకు చిగురించే విధంగా అయితే ఉండబోతుంది. నిజంగా మీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని ఆశ్చర్యపడబోయే పరిస్థితులు అయితే ఎదురుకాబోతున్నాయి. మీ చుట్టూ ఉన్న వాతావరణంలో కూడా కొన్ని మార్పులు అయితే సంభవించబోతున్నాయి. చాలా రోజులుగా ఆగిపోయినటువంటి పనులు ఒక్కసారిగా ముందుకు కదలబోతున్నాయి. మీపై ఉన్న నమ్మకం, వారి యొక్క విలువను గుర్తించడం, ముఖ్యంగా వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో, కుటుంబం, ప్రేమ, ఆర్థిక విషయాల్లో కూడా కొన్ని సంకేతాలు చాలా బలంగా అయితే కనబడుతున్నాయి, చాలా బలంగా కూడా ఉన్నాయి. రేపటి రోజున విశేషమైనటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీపై చాలా ఎక్కువగా అయితే కురవబోతుంది. గత జన్మ ఫలితాల, కర్మ ఫలితాల ఆధారంగా కూడా మీకు రేపటి రోజున శివ భగవాన్ యొక్క ఆరాధన ఎంతో మేలు చేస్తుంది. మీ యొక్క కర్మ ఫలితాలు చాలా చక్కగా ఉండబోతున్నాయి. తప్పకుండా మీకు ఎంతో మేలు జరగబోతుంది. రేపటి రోజున మీరు తప్పకుండా నిత్యం శివనామ స్మరణ చేయడం ద్వారా మీ జీవితంలో ఎన్నో మేలు ఫలితాలు అయితే రాబోతున్నాయి. రేపటి రోజున మాత్రం మీ యొక్క మాటల వల్ల ఒక మంచి అవకాశం అనేది దూరం కాబోతుంది. మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మౌనంగా ఉండడం చాలా మంచిదనైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు సాయంత్రం సమయానికి వచ్చేసరికి మీ యొక్క రాశి గల వారికి మాత్రం చాలా జాగ్రత్త పడవలసిన విషయం ఒకటైతే ఉంది. వినబోయే వార్త, చూడబోయేటువంటి సంఘటన ఏదైతే కావచ్చో మీకు గుండెల్లో ఒక సరికొత్త ధైర్యాన్ని అయితే నిమ్మబోతుంది. బాధపడేటువంటి వారు, మోసం చేసేవారు, ఒకరి కోసం ఎదురు చూసేటువంటి వారు తర్వాత మీ జీవితంలో సరికొత్త ఆశ మొదలయ్యే విధంగా అయితే ఉండబోతుంది. మీకు జరిగేటువంటి ప్రతి చిన్న సంకేతం కూడా మీరు జాగ్రత్త పడవలసి వస్తుంది. ఎన్నో బాధలు శుభసూచకాలు కనిపించే అవకాశం కూడా ఉంది. రేపటి రోజున మీరు ఎంత ఆశ్చర్యపడబోతున్నారంటే, సరికొత్త అధ్యాయం అయితే మీ జీవితంలో మొదలవబోతుంది. సరికొత్త సంకేతాలు ఆ దైవం అయితే మీకు పంపబోతున్నాడు. మీరు తప్పకుండా అయితే అవన్నీ చేజిక్కించుకొని మీకు వచ్చిన అవకాశాల ద్వారా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. చాలా తప్పకుండా అయితే కోపాన్ని నియంత్రించుకోవాలి. మౌనం వహించడం చాలా మంచిది. రేపటి రోజున మీరు ప్రశాంతంగా ఉండడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతాయి. నిజంగా మీకు బయటకు కనిపించేంత ప్రశాంతంగా అయితే లోపల ఆలోచనలు అయితే లేవు. ఎంతో బాధను దిగమింగుకొని ఎన్నో రోజులుగా అయితే అనుభవిస్తున్న కష్టాలను, సమస్యలను, ఇబ్బందులను సైతం తొలగించేటువంటి రోజునైతే మీరు చెప్పుకోవచ్చు. గత జన్మలో మీకు చేసిన పాపకర్మాలన్నీ సైతం మీకు మీ తప్పకుండా అయితే తొలగిపోబోతున్నాయి. మీరు రేపటి రోజున తీసుకునే నిర్ణయాల వలన ఎన్నో మంచి అవకాశాలు అయితే వదులుకొని ఉన్నారు. తప్పకుండా రేపటి రోజున మాత్రం ఆలోచించి ఆచితూచి మీరు అడుగులు వేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగంగా ఉపయోగించుకోవడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క జీవితంలో సాధించేటువంటి విజయాలు ఏవైతే ఉన్నాయో అవి తొందరపడిగా మీకు దక్కినవైతే కాదు, ఎంతో కష్ట ఫలితం అయితే మీరు తెలుసుకోవాలి. మీ శ్రమకు తగిన ఫలితం తప్పకుండా మీకు దక్కబోతుంది. పరమేశ్వరుడు యొక్క ఆరాధన చేయడం వల్ల మీకు రేపటి రోజున ఎంతో బాగా ఉపయోగపడుతుంది. తెల్లని పుష్పాలతో స్వామివారిని తప్పకుండా ఆరాధించండి. అలాగే బిల్వ పత్రాలతో మీకు రేపటి రోజున స్వామివారిని ఆరాధించడం ద్వారా ఎంతో మంచి ఫలితం అయితే జరగబోతుంది. రేపటి రోజున
శివలింగానికి మీరు గంగా జలంతో అభిషేకం చేయించడం కూడా ఎంతో మేలు ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఎన్నో రకాలుగా మీకు మంచి మంచి ఫలితాలు అయితే మీ జీవితంలోకి రాబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోబోతున్నాయి. స్వామివారి యొక్క కృపా కటాక్షాలు తప్పకుండా మీపై వెల్లువిరచబోతున్నాయి. మీకు ప్రతి ఒక్క ఆటంకాల నుంచి కూడా తొలగిపోయే శక్తి అయితే స్వామివారు మీకు ప్రసాదించబోతున్నారు. తప్పకుండా దీపారాధన చేసుకొని మీరు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని తప్పకుండా నిత్యం జపిస్తూ ఉండాలి. ఆవు నెత్తితో దీపారాధన చేయడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలు అయితే మీకు రాబోతున్నాయి. ఎన్నో శుభ పరిణామాలు అయితే మీకు కనబడబోతున్నాయి. ఉద్యోగం చేస్తున్న వారికి తప్పకుండా ఈరోజు కొంత ఒత్తిడి కనిపించినప్పటికీ కూడాను చివరికి మీ పనికి తగినటువంటి ప్రశంసలు అయితే తప్పకుండా లభించి తీరుతాయి. సరికొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. జాగ్రత్త పడవలసిన అవసరం కూడా చాలానే ఉంది. తెలియని వ్యక్తులకు మొహమాటానికి డబ్బు అప్పుగా ఇవ్వడం అస్సలు ఏమాత్రం మంచిది కాదు. తప్పకుండా అయితే మీరు జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. చదువుపై విద్యార్థులు అయితే దృష్టి సాధించవలసిన అవసరం కూడా ఉంది. సాయంత్రానికి మీ జీవితంలో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పటికీ కూడాను పరిస్థితులు చక్కబడబోతున్నాయి. మీకు కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి మీ ఆకుపచ్చని అయితే చెప్పుకోవచ్చు, అలాగే తెలుపు అనే చెప్పుకోవచ్చు. మరింత ఆత్మవిశ్వాసాన్ని అయితే మీలో రెట్టింపు చేయబోతున్నాయి. మీకు బయటకు వెళ్ళినప్పుడు ప్రతి రంగంలో వారికి కలిసి వచ్చేటువంటి సంఖ్యలు కూడా 4 అని అయితే చెప్పుకోవచ్చు. అదృష్టాన్ని అయితే మీకు తప్పకుండా వరించబోతుంది. ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు తప్పకుండా ఎన్నో వార్తలు అయితే రాబోతున్నాయి. మీ జీవితంలో ఎన్నో గొప్ప గొప్ప సంఘటనలు అయితే రాబోతున్నాయి. తూర్పు దిశ ప్రయాణం, పడమర దిశ ప్రయాణం కూడా చాలా ముఖ్యమైన ఫలితాలు అయితే మిమ్మల్ని తీసుకురాబోతున్నాయి. మీ యొక్క జీవితంలో మారేటువంటి కొన్ని అవకాశాలు కూడా ఒక స్త్రీ ద్వారా అయితే కలగబోతున్నాయి. ఆ స్త్రీ అయితే మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కూడా అయి ఉండవచ్చు. గత కొంతకాలంగా మీ నుండి దూరంగా ఉంటున్నటువంటి ఒక బంధువు కూడా కావచ్చు. ఆ వ్యక్తి ఇచ్చేటువంటి ఒక సలహా ద్వారా ముఖ్యమైన స్థానాన్ని అయితే మీరు అందుకోబోతున్నారు. ఆ యొక్క పాత స్నేహితురాలి ఒక సలహా ద్వారా సహోద్యోగి కూడా కావచ్చు. గత జన్మలో మీకు చేసిన పుణ్యఫలం వల్ల గతంలో మీ మధ్య ఏర్పడిన అపార్థం వల్ల దూరమైనటువంటి ఒక స్త్రీ అయితే మరలా మీ జీవితంలో రాబోతుంది. మీరు కలుసుకునే మంచి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ఎన్నో రోజులుగా ఆగిపోయినటువంటి ఒక ఆశ అయితే మరలా మీ గుండెలో తిరిగి చిగురించబోతుంది. రేపటి రోజున అయితే మాత్రం మీకు ఒక ఫోన్ కాల్ లేదా SMS ద్వారా అనుకోనటువంటి ఒక మంచి ఆశ అయితే మీ జీవితంలో చిగురించబోతుంది. మంచి మంచి పరిణామాలు మీ జీవితంలో సరికొత్త మలుపులను తీసుకురాబోతున్నాయి. మంచి స్థానానికి వెళ్ళకూడదని లోపల అసూయతో చూసే వ్యక్తులు సైతం మీ చుట్టూ లేకపోలేదు. మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని స్త్రీల యొక్క ప్రభావం కూడా మీపై పడబోతుంది. అటువంటి పరిస్థితుల ద్వారా మీరు చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. వ్యక్తిగతంగా ఎన్నో విషయాలు ఎవరితో పంచుకోకుండా ఉండకపోవడమే చాలా మంచిది. చాలా పనులు చివరి నిమిషం వచ్చి కూడా ఆగిపోయిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ముఖ్యంగా రేపటి రోజున మాత్రం మీకు రాబోయే పరిస్థితుల గురించి మీరు తప్పకుండా చాలా సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం చేసుకోవడం ద్వారా తర్వాత అటువంటి అవకాశాలు మీకు దక్కకపోవచ్చు. మీరు ఏర్పడబోయే ఒక జీవితంలో మంచి మలుపు ద్వారా మీకు భవిష్యత్తులో ఎన్నో శుభ పరిణామాలు అయితే రాబోతున్నాయి. రేపటి రోజున ఆవినేతితో తప్పకుండా దీపారాధన చేసుకోవడం, అలాగే ఓం నమ శివాయ మంత్రాన్ని తప్పకుండా జపించుకోవడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీకు తప్పకుండా కలుగుతాయి. అలాగే శివాలయంలో తప్పకుండా మీరు నవగ్రహారాధన చేసుకోవడం, రావి చెట్టు యొక్క ప్రదక్షిణ చేసుకోవడం, దీపారాధన చేసుకోవడం ద్వారా కూడా వ్యాపార అభివృద్ధిలో కావచ్చు, గత జన్మ కర్మఫలాలు కావచ్చు, చాలా చక్కగా అయితే మీకు జీవితంలో మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. పేదవారికి అలాగే కుక్కలకు తగినంత మీకు తోచినంత ఆహారం దానం ఇవ్వడం, అలాగే చాలా మంచి ఫలితాలు కూడా మీకు రాబోతున్నాయి. గోమాతను పూజించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.